అవార్డ్స్ నాకు అప్రిషియేషన్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చాయంటే నా ఫ్యామిలీ నుంచి గానీ, నా ఫ్రెండ్స్ నుంచి గానీ, యూఎస్‌లో నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి గానీ, కొన్ని సినిమా ఇండస్ట్రీ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి గానీ, చాలా మంది అవార్డ్ వచ్చిందని చెప్పగానే వాళ్ళకొచ్చినంత హ్యాపీగా నాతో షేర్ చేసుకున్నారు. నిన్ను చూస్తున్నాం. నీ గ్రాఫ్ చూస్తున్నాం. సో, నౌ యూ ఆర్ ద రైట్ పాత్ అండ్ రైట్ సిట్యుయేషన్‌లో నువ్వు ఉండి ఒక ఒక సక్సెస్‌ని తీసుకున్నావు. లైక్ అవార్డ్ తీసుకోవడం అనేది సక్సెసే ఖచ్చితంగా. సో, మీరు దీనికన్నా ముందు మాకు అవార్డ్ కన్నా ముందు సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు పోస్టర్ లాంచ్‌కి మేము రాజమౌళి గారు వాళ్ళ ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారి మీదకెళ్ళి పోస్టర్ లాంచ్ చేసినప్పుడు సార్ ఇచ్చిన ఒక మోటివేషన్ గానీ, సార్ దగ్గర నుంచి తీసుకున్న ఒక ఇన్‌స్పిరేషన్ గానీ, ఎందుకంటే ఈస్ ద రైటర్ ఆఫ్ 'బాహుబలి' అండ్ 'త్రిబుల్ ఆర్' అండ్ ఇంకొక నేషనల్ అవార్డ్ విన్నర్ రాజ్ కందుకూరి గారు, ఎల్ చూపుల్ ప్రొడ్యూసర్. నేను తీసిన ఫిల్మ్ గురించి చిన్నజీయర్ స్వామి గారు దగ్గరికి కూడా వెళ్ళాము. కమలానంద భారత స్వామి దగ్గరికెళ్ళాము. స్వామీజీలు అందరి దగ్గరికెళ్ళాం. ఇలాంటి వాళ్ళందరి అప్రిషియేషను అంటే ఐ కాంట్ ఎక్స్‌ప్రెస్. జనరల్‌గా నీలాంటి డైరెక్టర్స్ ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయాలని ఎందుకొచ్చింది? దాన్ని ఎలా హ్యాండిల్ చేసావు? ఇంత చిన్న ఏజ్‌లో అంటే బిఫోర్ టర్నింగ్ 30 అంటే ఇట్స్ నథింగ్ బట్ చిన్న ఏజ్ అనే ఫిల్మ్ మేకర్‌గా. సో, అలాంటి ఏజ్‌లో ఎలాంటి సినిమాలు చేయాల్సింది ఈ సినిమా తీసి ఎంత హ్యాండిల్ చేసావు? వాళ్ళు ట్రైలర్ చూసి చాలా చాలా అప్రిషియేట్ చేశారు. నాతో 1 అవర్ మాట్లాడారు. సో, అలాంటి అప్రిషియేషన్స్ అనేవి నాకు సినిమాకి వచ్చాయి. రిలీజ్ అయినప్పుడు ఆఫ్టర్ రిలీజ్ వచ్చాయి.